శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహం గురుడు. ఈ యొక్క గురుడు ఎప్పుడూ కూడా శుభ ఫలితాలు ఇస్తుంటాడు. అయితే ఆయన ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. గురుడు మీన లగ్నాల్లో ఉన్నట్లయితే శాస్త్రీయ పాండిత్యము, చిరాయు ఉంటుంది. ఇదే గురుడు కర్కాటక లగ్నంలో ఉన్నట్లయితే చిరాయువు, దీర్ఘాయువు అయి ఉంటాడు. 16 ఏట రాజయోగం పడుతుంది. మరి ఈ గురుడికి పాప గ్రహ వీక్షణ కానీ పాపగ్రహ సంబంధం ఉన్నట్లయితే మధ్యమాయువు, నీచమైన పనులు చేయటం, అల్పులతో స్నేహం చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక ఏ ఏ స్థానం అనగా ద్వితీయవంతు గురున్నట్లయితే ధనం వృద్ధి, 16 ఏట రాజయోగము, మంచి పనులు చేసే అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక మూడవ స్థానం తృతీయమందు ఉన్నట్టు లోభి, దాయాదులు సోదరులు కూడా అనేకంగా ఉంటారు. ఎప్పుడు భోగాల గురించి ఆలోచించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక చతుర్థ స్థానానికి వచ్చేటికి బుద్ధి, సుఖం, గృహం, ధర్మనిరతి, ధర్మాన్ని ఆచరించడం, నేర్పు, మంచి పనులు చేయడం అన్ని శుభలక్షణాలు కనిపిస్తున్నాయి. ఇంకా పంచమ స్థానానికి వచ్చేటికి మనం చూసుకున్నట్లయితే జ్ఞానము, నేర్పు, అన్నదానము, ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. పాపగ్రహ వీక్షణ కానీ పాపగ్రహ సంబంధంగా ఉన్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం ఆలస్యం అవుతుంది. ధర్మాన్ని ప్రాచరించడంలో కూడా తక్కువగా ఉంటుంది చెప్పండి. ఇక 6వ స్థానం చూసినట్లయితే శత్రువులు ఎక్కువగా ఉంటారు. అధిక ఆదాయం వస్తుంది కానీ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయితే శుభగ్రహ వీక్షించినట్లయితే వీరికి కూడా శత్రువులు తక్కువగా ఉండి అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశాలు మనకు కనిపిస్తుంది. అంటే రోగ భయం తక్కువగా ఉంటుంది శుభగ్రహ వీక్షణ ఉన్నట్లయితే. ఇక సప్తమ స్థానం చూసినప్పటికీ ఇది కళాత్ర స్థానం. ఇక్కడ ఉన్నట్టు వల్ల విద్య, వినయము, లాభము, శుభములు కలుగుతాయి. మంచి భార్య వస్తుంది. కానీ ఇక్కడ పాపవీక్షణ ఉన్నట్లయితే మాత్రం కళాత్రం దెబ్బతింటుంది. సోదరులతో వైరం వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అల్పాయువు, నీచ బుద్ధి, నీచ పనులు, అల్ప బుద్ధి కలుగుతాయి. ఒకవేళ భావాధిపతి మాత్రం శుభుడైతే దీర్ఘాయువు, కొన్ని మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది 8వ స్థానంలో గురున్న వారికి. ఇక 9వ స్థానంలో గురున్నట్లయితే వారికి దీర్ఘాయువు ఉంటుంది, ధనం, లాభం, తపస్సు చేస్తారు, అంటే పూజలు ఇలాంటివి ఎక్కువగా చేస్తారు. ఇక దశమంలో గురున్నట్లయితే గీత ఎప్పుడు కూడా పాడుతూ ఉంటాడు, గీతాచార్యుడు, శుభకార్యాలు చేసేవాడు, జనా పోషకుడు, అంటే ప్రజల్ని పోషించేవాడు. ఇటువంటి మంచి లక్షణాలు కలిగేవాడు చెప్పండి. ఇంకా 11వ స్థానం ఏకాదశనిగా విద్య, ధనం, వాహన సౌఖ్యం ఉంటుంది. వీటికి కానీ చంద్రుడితో సంబంధం ఉన్నట్లయితే నిధి నిక్షేపాలు పొందే అవకాశాలు కూడా మనకి వీరికి కనిపిస్తున్నాయని చెప్పండి. ఇక 12 గంధ పఠనం చేస్తాడు, అల్పధనం, అల్పాయువు, శాస్త్రీయ పరిజ్ఞానం ఉంటుంది, పరస్త్రీ సంభోగం ఉంటుంది. ఒకవేళ గతస్థుడే ఉన్నట్టు పాపగ్రహ వీక్షించినట్లయితే అల్పాయువు ఉంటుంది అని చెప్పొచ్చును, అయోగ్యుడిగా ఉంటాడని చెప్పొచ్చు. మొత్తం మీద ఎక్కడున్న గురుడు శుభ ఫలితాలు ఇస్తాడు. ఒకవేళ మన జాతకంలో గురుడు బాగోకపోయినట్లయితే తగిన పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ గురుని అనుగ్రహంతో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇట్లు శ్రీ గురుపీఠం, మీ ఐ వెంకటేశ్వర సిద్ధాంతి. స్వస్తి.